మీ మహానాడు 3 రోజుల్లో మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడతారు, అసలు ఏమేమో చేస్తారు అని ప్రజలంతా ఆశించారు. అట్లాగే మీ వారసుని కూడా మీరు ఏదో ప్రకటిస్తారు, లేకుంటే చూపిస్తారని కూడా, అంటే తెలుగుదేశం పార్టీకి. అసలుకి తెలుగుదేశం పార్టీ వారసుడు ఎవడు? తెలుగుదేశం పార్టీ యొక్క రామారావు గారి వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు? అది వాళ్ళ కుమారుల, లేక కుమారునికి సంబంధించిన పిల్లల? ఉదాహరణకు జూనియర్ ఎన్టీఆర్ గారు అని ఇప్పుడు సతమతం అవుతున్న కాలం. మీరు ఒక సరికొత్త చర్చకి మరి 2-3 మాటలు ఫస్ట్ మీకు రాసిచ్చి ఉంటారనుకుంటా ఉన్నాను నేను. ఇప్పుడు రాయలసీమ ముద్దుబిడ్డ ఎవరు అని మళ్ళీ ప్రశ్న వేశారు. మీకు మీరే ఆ ప్రశ్న వేశారు. మామూలుగా మీ అజెండాలో పడకూడదని అనుకుంటూ ఉంటా. ఎప్పుడు మీరు అజెండా వేస్తారు డీవియేషన్ కోసం, డిస్టర్బెన్స్ చేయడం కోసం అనుకుంటా నేను. కానీ పడక తప్పడం లేదు. మీ ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ కూడా రాయలసీమలో ఉన్నవాడిగా, రాయలసీమ వాడిగా నేను ఈ విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాను. రాయలసీమలో అనేక మంది రాయలసీమ తల్లి యొక్క అద్భుతమైన కొడుకులు ఉన్నారు. తరిమల నాగిరెడ్డి గారు, సంజీవరెడ్డి గారు, అంతకుముందు అదే కాలంలోనే పిల్లయ్య గారు, సదాశివ గారు, ఇట్లా అనేక మంది ఉన్నారు. అట్లాగే ఇప్పటికి కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే నాటి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ గొప్ప పిల్లలుగా రాయలసీమ తల్లికి ఉన్నారని నేను భావిస్తా ఉన్నాను.